సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గోనెపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి తాళ్లపల్లి ఎల్లాగౌడ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించి బ్యాట్ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను కోరారు. మాజీ సర్పంచ్గా గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. గ్రామ ప్రజలు మరోమారు అవకాశం ఇస్తే గ్రామాన్ని అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. మాకు మాట ఇవ్వడం జరిగింది. అదేగాక మీరు ఇచ్చినటువంటి మాటను వమ్ము చేయకుండా భారీ మెజారిటీతో నన్ను గెలిపించినట్టయితే అందరికీ నేను జన్మ ఉన్నంత వరకు రుణపడి ఉంటాను. అదేగాక ఇవాళ మాకు ఇంత బ్రిడ్జి కట్టుకున్నా కానీ ఎప్పుడున్నారు ఊళ్ళకే పోవాలంటే ఎవరైనా శాంతి వేస్తే ఎవరన్నా పెళ్లికి టెంట్ వేస్తే కూడా మాకు ఇబ్బందికరమే. రానుపట్లలో నుంచి పోయినా అదే కూడా ఇబ్బందికరమే. మందపల్లి పోయినా ఇబ్బందికరమే. ఇలా రాజుదారికి ఇంకొక బాట ఉంది. గోనెపల్లి నుంచి గత 100 సంవత్సరాల నుంచి కోడూరు బాట అని పేరుంది. దానికి మా ఊళ్ళో చేసినటువంటి మా ఊళ్ళే ఈ ఊరి నుంచి పోయి చిన్నకోట మండలంలో చదివినటువంటి స్టూడెంట్ కూడా పెద్ద పెద్ద నాయకులై పెద్ద పెద్ద పోస్టులలో కూడా ఉన్నారు. ఈరోజు ఆ రోడ్డును ఈరోజు గోనెపల్లి గ్రామ ప్రజలు నన్ను ఆశీర్వదిస్తే మళ్ళీ కోడూరు బాటను మొత్తం ఆడికి మన రాజు రహదారి దాకా రోడ్ వేయించుకొని అక్కడ చిన్న బ్రిడ్జ్ వేయించుకొని పెద్ద బ్రిడ్జ్ కాకుండా చిన్న బ్రిడ్జ్ వేసుకొని చేస్తానని ఈ సభాముఖంగా ఇవాళ వచ్చినటువంటి అక్క చెల్లెళ్ళ అన్నదమ్ములందరి ముంగట నేను వాగ్దానం చేస్తా ఉన్నాను. నా కోరిక ఒకటి ఒడిర కాలనీలో నుండి ఖచ్చితంగా బ్రిడ్జ్ చేసుకొని రోడ్డు అమలు చేసుకోవాలి. అదేగాక గోనెపల్లి గ్రామ ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు కూడా ఉపయోగపడే ఒక విలేజ్ ఫంక్షన్ హాల్ కూడా కట్టించుకోవాలని నా కోరిక ఉంది. గోనెపల్లి గ్రామ ప్రజలను గెలిపించినట్టయితే ఈ 2 పనులను పూర్తి చేస్తానని ఎల్లమ్మ తల్లి సాక్షిగా గోనెపల్లి గ్రామ ప్రజల సాక్షిగా తెలియజేస్తా ఉన్నా.